ప్రోటోకాల్ ప్రకారం జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచ్ పాల్గొనకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ను మంత్రి పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ పనితీరుపై ప్రజలతో చర్చించారు. ఈ నేపథ్యంలో మండలంలోని సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలు లేవని సచివాలయ సిబ్బందిపై ఆగ్రహించారు. ప్రభుత్వం మారి 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మారిన సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. వింజమూరు పంచాయతీ ఒక పెద్ద పంచాయతీ, దాదాపుగా 30,000 పైన పాపులేషన్ ఉండే పంచాయతీ. ఒకసారి మున్సిపాలిటీ ప్రపోజల్ కూడా ఒకసారి ఫైల్ స్టార్ట్ అయింది. దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ పెద్దలతో కలిసి అన్ని పార్టీల పెద్దలు, తెలుగుదేశం పార్టీ పెద్దలు అవ్వచ్చు, మిగతా ఇంటలెక్చువల్స్ కొంతమందితో కలిసి ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే శానిటేషన్ వ్యవస్థ ఎలా ఉంది, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ పరిస్థితి ఏంది అనేది ఒకసారి అవగాహన తెచ్చుకోవడానికి అని చెప్పి తిరగడం జరిగింది. కొన్ని చోట్ల తిరిగాము, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాము. దాదాపుగా ఇక్కడ పెద్దలు చెప్పేదాన్ని బట్టి 6-7 డ్రైన్లు ఉన్నాయి. 6-7 డ్రైన్లు కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. నీళ్లు ఎటు పోయే పరిస్థితి లేదు. 5 ఏళ్లలో ఏం చేశారా, 10 ఏళ్లలో ఏం చేశారా, ఇవన్నీ చూస్తే మటుకు గత 5 ఏళ్లుగా చూసింది అయితే మటుకు నాకు తెలిసి ఇక్కడ ఏమీ పని జరగలేదు. డ్రైన్స్ ఒక్క డ్రైన్ కూడా ఓపెన్ చేసిన పాపన పోలేదు, అది క్లీన్ చేసిన సరిగా లేదు. వాళ్ళు వస్తున్నారు, ట్రాష్ లిఫ్ట్ చేసేవాళ్ళు కూడా వస్తున్నారు, కానీ దాదాపుగా 40 మంది ఎంప్లాయీస్ ఉన్నాయంటున్నారు. కానీ వాళ్ళు రోజు అందరు రావడం లేదు. 10 మంది